ముకుంద వారసత్వం నుంచి పుట్టిన బంగారు అద్భుతం పూర్వి గోల్డ్ డైమండ్స్ అండ్ సిల్వర్ నవంబర్ 1న కేపీహెచ్పీలో గ్రాండ్ ఓపెనింగ్. హను రాఘవుడి నిజంగా చాలా మంచి మంచి సినిమాలు తీశాడు. ఇతని సినిమాల్లో నాకు కృష్ణ గారి వీర ప్రేమ గాథ అంటే చాలా ఇష్టం. అండ్ అలాగే పడి పడి లేచే మనసు, నల్లై అన్నీ బాగానే ఉంటాయి. అందాల రాక్షసి నుంచి తను కష్టపడి మంచి మంచి మూవీస్ తీస్తున్నాడు. అండ్ సీతారామంతో ఇతను ఒక్కసారిగా ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ప్రభాస్ గారిని డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. ఫౌజీ అనే సినిమాని అనౌన్స్ చేశాడు. ఈ సినిమా ఎలా ఉంటుందంటే మ్యాన్ ఫ్రమ్ నోవేర్ అని కొరియన్ సినిమా. అది ఎప్పుడో ఎప్పుడో వచ్చింది, 2010 అనుకుంటా. తర్వాత రాకీ హ్యాండ్సమ్, జాన్ అబ్రహంది, అట్లా ఉంది. నెక్స్ట్ అది 2016. ఆ రెండు సినిమాల లాగే ఇది ఉంటుంది, వాటి రీమేక్ అని చెప్పేసి ఒక న్యూస్ అప్పట్లో వైరల్ అయింది. సడన్గా ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ఆయన బ్రిటిష్ జెండా మీద ప్రభాస్ నడుచుకుంటూ వెళ్ళడం, 1932 నుంచి ఇతను మోస్ట్ వాంటెడ్ అని అక్కడ ప్రకటించడం, అతను ఒక ఆర్మీ ఆఫీసర్ అని చెప్పడం. సినిమా అంతా 1940 బ్యాక్డ్రాప్లో జరగడం, అంటే స్వతంత్రానికి ముందు. మరి ఏం చెప్పాలనుకున్నారు అనుకుంటే, ఒక మేబీ రామ్ చరణ్ లాగా బ్రిటిష్, అంటే ఇది RRRలో రామ్ చరణ్ లాగా బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఇతను ఒక ఆర్మీ ఆఫీసర్, కానీ మన వాళ్ళ కోసం పనిచేశాడు, దొరికిపోయి ఉంటాడు కాబట్టే మోస్ట్ వాంటెడ్. అప్పటి నుంచి మన వాళ్ళతో తిరుగుతా, ఆల్రెడీ అక్కడ పనిచేశాడు కాబట్టి వాళ్ళకు సంబంధించిన డేటా అంత మైండ్లో ఉంటుంది కాబట్టి వాళ్ళ ప్లాన్స్ అన్నిటినీ బెడిసి కొడతా, తప్పించుకుంటా, వీళ్ళకి హెల్ప్ చేస్తా తిరుగుతాడేమో. ఏ టైంకైనా దొరికినప్పుడు వాళ్ళతో ఎలా ఫైట్ చేశాడు, ఏం చేశాడు అనేది స్టోరీ అయి ఉండొచ్చేమో అని నేను అనుకుంటాను. నాకు తెలియదు బాబాయ్, ఎందుకంటే 1940 లవ్ స్టోరీ వచ్చింది ఈ బ్యాక్డ్రాప్లో. అది చెన్నై రైల్వే స్టేషన్, దాన్ని చుట్టూ పరిసరాల గురించి బాగా బ్యూటిఫుల్గా చూపించారు. అప్పట్లో ఏం జరిగింది అనే స్వతంత్రానికి ముందు చాలా ప్రదేశాల్లో స్వతంత్రానికి ముందు బోల్డ్ అన్ని స్టోరీస్ ఉన్నాయి. వీళ్ళు ఎంచుకుందేమో ఇది. ఇంకా హను అంటావా, లవ్ స్టోరీస్ కానీ లేకపోతే ఇలాంటి పీరియాడిక్ డ్రామాస్ కానీ చాలా బాగా చెప్తాడు. ఈ క్రమంలోనే ఈ సినిమా కూడా చాలా బాగుంటుందని అనుకుంటున్నాం అందరం. ఎందుకంటే నిన్న రిలీజ్ అయిన పోస్టర్ నిజం, ప్రభాస్ బర్త్డే కానుకగా రిలీజ్ చేశారు. చాలా ఉన్నాయి దాంట్లో డీకోడింగ్ చేయాలనుకుంటే. అట్లా ఒకటైతే వదిలాడు, అంటే స్వతంత్రానికి ముందు 1940 బ్యాక్డ్రాప్లో అప్పటికే 8 ఏళ్ల నుంచి ఒక మోస్ట్ వాంటెడ్ లాగా ఉంటూ, మోస్ట్ వాంటెడ్ అంటే వాళ్ళు క్రిమినల్ అనకూడదు, ఎందుకంటే బ్రిటిషర్స్కి ఇండియన్ మోస్ట్ వాంటెడ్ అంటే వీళ్ళు ఏదో చేశారు అని అర్థం. అలాంటప్పుడు వీళ్ళు ఫ్రీడమ్ ఫైటర్స్ కిందకి వస్తారే తప్ప క్రిమినల్స్ కిందకి రారు. ఇట్లా ఒక సినిమా ఉండబోతుంది. సరే, ఇవన్నీ విన్న తర్వాత సినిమా మీద అంచనాలు అయితే పెరిగాయి. ఎప్పుడెప్పుడు వస్తుందా అంటే వచ్చే సంవత్సరం వస్తాంలే అని చాలా తిరిగ్గా చెప్పారు. సరే, రానివ్వండి, తప్పులేదు. ఈలోపు ప్రభాస్ సలార్ 2, కల్కి 2 ఉంటే, ఒకవేళ రాజాసాబ్ 2 చెప్పలేము, అది రిలీజ్ అయితే కానీ. అండ్ స్పిరిట్, ఇప్పుడు ఈ ఫౌజీ, ఇలా చాలా సినిమాలు చేస్తున్నాడు కాబట్టి మధ్యలో ప్రశాంత్ వర్మది ఒకటి ఉంది, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఏంటో చాలా తెలివిగా ప్రభాస్ లేకుండా సినిమాలో ఉన్న సీన్స్ అన్ని కంప్లీట్ చేసేస్తున్నాడు. అంటే లేట్గా ఎప్పుడైనా ప్రభాస్ వస్తే గబగబా అయిపోతుంది షూట్, ఇంకేం ఉండదు దాంట్లో. అదొక సినిమాటిక్ యూనివర్స్లో భాగం. అలా మూవీస్ అన్నీ చాలా తీస్తున్నాడు. నాకు అడిగితే నెక్స్ట్ ఇయర్ వరుస పెట్టి ప్రభాస్ సినిమాలు వస్తూనే ఉంటాయి. ప్రతి 3 నెలలకో 4 నెలలకో ఏదో ఒకటి చూస్తూ ఉంటారు. ఇక ఈ సంవత్సరం అయితే రాజాసాబ్ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఇది కొంచెం సంక్రాంతి రేస్లో ఉంది కాబట్టి పాన్ ఇండియా లెవెల్లో ఒక పెద్ద హై బడ్జెటెడ్ హర్రర్ కామెడీ సినిమా కాబట్టి దీని మీద కూడా అంచనాలు ఉన్నాయి. సో హను సినిమా మీద అయితే ఫుల్ ఎక్స్పెక్టేషన్స్, ఎందుకంటే కళాత్మకంగా చాలా నీట్గా రూపుదిద్దుకుంటున్నటువంటి సినిమాలా కనబడుతూ ఉంది. మొత్తానికి ప్రభాస్ ఫ్యాన్స్కి ఇది ఒక పండగ లాంటి వార్తే. మంచి పోస్టర్ రిలీజ్ చేశారు అండ్ చాలా డీటెయిల్స్ ఇచ్చారు. దాంట్లో వెతుక్కోవాల్సినవి బోల్డ్ అన్నీ ఉన్నాయి. బట్ ఈ సినిమా అయితే ఖచ్చితంగా హిట్ కొట్టుద్ది అనే నమ్మకంతోనే ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్.